వాళ్ళందరికీ నమస్కారం. నాకు ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించున్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అవన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కి మధ్యలో జరిగేది వార్, అదే ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. గేమ్ చేంజర్ లో నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ నాకు పర్సనల్ గా నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మనం బయటకు రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఇస్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్ లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే హీస్ సచ్ ఎ గ్రేట్ కో స్టార్ దట్ ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. జాన్ 10th మీరు చూస్తారు, మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి, కానీ జాన్ 10th మీరు అందరినీ థియేటర్లో చూస్తాం. దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఇస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు పర్సనల్ సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి ఇచ్చినప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డ్యాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనసు చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి. ఈ మూవీ పని చేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్ గా ఎంటైర్ యూనివర్స్ కు కలదు. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ ని నేను చెప్తే అందరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. తీసే విధం అన్ని నాకు చాలా తమన్ గారి మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. సమ్ రీల్స్ చూపించారు, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నారు. ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు మొత్తం పోతారు. ఓకే, ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిల్మ్లో నాకు కూడా ఉన్నాను. శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. రామ్ చరణ్ సార్ RRRలో నామికి బాబాయ్, వీళ్ళు కూడా బాబాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఓ యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది, నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత సిన్సియర్ వర్క్, ఒక్కొక్క షాట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఛాన్సే లేదు. డెఫినెట్గా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది. దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తున్నాను. దిల్ రాజు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. గేమ్ చేంజర్ సక్సెస్ మీట్లో మనందరం కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికన్నా ముందు మనం ప్రీ-రిలీజ్ లో కలుద్దాం సార్. అందరికీ నమస్కారం. రాజుగారు వచ్చేటప్పుడే చెప్పారు 4th కి దాచిపెట్టుకో మాటలన్నీ అని. నేను చెప్పాను, నేను మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లో మా నాన్నను చూశాను నేను, అంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది.
పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్ని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు ఒక 3 ఏళ్ళుగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు. చాలా పెద్ద విషయం అది దాచారు. బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు. ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఈ సినిమా అంటే ఆయనకి సంక్రాంతి ఆ 10th రోజున ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ హగ్ హిమ్ అండ్ హగ్ హిమ్ అంటే అంతే ఐ వాంట్ గివ్ హిమ్ ది బెస్ట్. సో దిస్ సంక్రాంతి ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం. అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ ఎ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. లవ్ యూ సార్. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబోలో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు చేయడం అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సో తమన్ గారు కంగ్రాచులేటింగ్ యూ. అండ్ ఇందాక నుంచి దిల్ రాజు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాము. దిల్ రాజు గారి గురించి తమన్ గారు కూడా మనకి డాలస్ ఈవెంట్లో చాలా విశేషాలు చెప్పారు. ఈసారి పెళ్లి కూతురు దాచానని చెప్పారు. అప్పుడేమో ఒక డైపర్ గురించి చెప్పారు. తమన్ గారిని అడుగుదాం అనుకున్నాను కానీ రేపు రిలీజ్ ఈవెంట్లో అడుగుతారు దాని గురించి. అండ్ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి మనిషి, ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి మన దిల్ రాజు గారు. అండ్ అలాగే శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గేమ్ చేంజర్. పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి, ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు. శంకర్ గారు మొదలు పెట్టారు, ఇప్పుడు రాజమౌళి గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతో మందికి ఇలా సినిమా తీస్తే ఎక్కడ వరకు నా తీసుకెళ్ళొచ్చిన ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న యూఎస్లో మాట్లాడాను. మళ్ళీ ఫోర్త్కు చాలా దాచుకోవాలి. లిరికల్ వీడియోల ద్వారా కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం. ఒక టీజర్ ఇచ్చాం, ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం. సో ఇది ఇంకా నా లెక్కన 40-50%. సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాం ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే అవునా ఇది ఫస్ట్ తెలుగు సినిమానా, ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది. ఎందుకంటే ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూఆర్ నాట్ ఎ తమిళ్ డైరెక్టర్, యూఆర్ తెలుగు డైరెక్టర్. మీరంటే అభిమానం కాదు సార్, మీరంటే రెస్పెక్ట్. నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్, ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కి, అందరు టెక్నీషియన్స్ కి మీరంటే విపరీతమైన గౌరవం. దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఆల్ ద థింగ్స్. ఈ గత 10 సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్, హండ్రెడ్స్ ఆఫ్ crores పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. గేమ్ చేంజర్ ఈస్ కమింగ్ టు enthrall us all in the theaters across the country. Watch the film only in theaters, Jan 10th, and thank you.